సివిల్స్లో ప్రకాశం జిల్లాకు చెందిన ఉదయ్ కృష్ణ 780 ర్యాంకు సాధించారు. కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్కు ప్రిపేర్ అయ్యారు. తోటి కానిస్టేబుళ్ల ముందు సీఐ తనను అవమానించాడని, ఆ కసితో సర్వీస్ సాధించానని చెప్తున్నారు. అలాగని సీఐపై రివెంజ్ తీసుకునే ఆలోచన లేదంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు ఉదయ్ కృష్ణారెడ్డి. తాజాగా యూపీఎస్సీ ప్రకటించిన ఫలితాల్లో 780 ర్యాంక్ సాధించి ప్రస్తుతం మనతో పాటు ఉదయ్ కృష్ణారెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఉదయ్ కృష్ణారెడ్డి గారు, చెప్పండి, అంటే మీ నేపథ్యం అని, తల్లిదండ్రులు ఏం చేస్తారు? సో మా నాన్నగారు శ్రీనివాసరెడ్డి గారు అండి, అదేవిధంగా మా మదరు జయమ్మ. అన్ఫార్చునేట్లీ నేను చిన్నతనంలో ఉన్నప్పుడే మా తల్లిదండ్రులు కాలం చెల్లడం జరిగింది. అప్పటి నుంచి మా నాయనమ్మ గారు రమణమ్మ గారు పెంచడం జరిగింది. సో నాకు ఒక బ్రదర్ ఉన్నారండి, తన పేరు ప్రణయ్ కృష్ణ, నా పేరు ఉదయ్ కృష్ణారెడ్డి. సో నేను నా విద్య వస్తే అన్ని గవర్నమెంట్ స్కూల్స్లోనే చేయడం జరిగింది. జిల్లా పరిషత్ హై స్కూల్ ఊళ్ళపాలెంలో, తర్వాత ఇంటర్మీడియట్ మరియు డిగ్రీని జవహర్ భారతి విద్యా సంస్థల్లో చేయటం జరిగిందండి. మొత్తం నా స్కూలింగ్ విద్య మొత్తం తెలుగు మీడియంలోనే జరిగిందండి. 2012లో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించిన ఉదయ్ కృష్ణారెడ్డి ఎందుకు కానిస్టేబుల్ జాబ్కి రాజీనామా చేయాల్సి వచ్చింది? 2012లో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం నాకు వచ్చిందండి, డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే. 2013లో ట్రైనింగ్ అయ్యి 13 నుంచి 18 వరకు నేను పోలీస్ కానిస్టేబుల్గా చేయడం జరిగింది. కానీ ముందు నుంచి నాకు సివిల్ సర్వీసెస్ అనేటువంటి ఒక అవగాహన చేయాలనేటువంటి, దాన్ని సాధించాలనేటువంటి ఒక ఆలోచన ఉండేది. కానీ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రిపేర్ అయ్యేంత బలంగా నన్ను ప్రోద్బలం చేసినటువంటి ఇదేంటంటే, నాకు పోలీస్ డిపార్ట్మెంట్లో జరిగినటువంటి ఒక అవమానకరమైనటువంటి అంశం అన్నమాట. ఆ రోజు 2018 ఆగస్టు 11 రోజు నన్ను ఇంటెన్షనల్గా ఒక సిఐ గారు 60 మంది కానిస్టేబుల్స్ ముందు, నాతోటి 60 మంది కానిస్టేబుల్స్ ముందు, మనకి యూనిఫామ్ ఉంటుంది కదా, యూనిఫామ్కి ప్రెస్ బటన్స్ ఉంటాయి, అవి స్ట్రిప్ అయి ఉన్నప్పుడు సారు, కాబోయే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసరు, సార్కి మనం డిసిప్లిన్ నేర్పించాలని చెప్పేసి, ప్లస్ కొన్ని వ్యక్తిగతమైనటువంటి దురుద్దేశాలు పెట్టుకొని నన్ను 1 గంట డ్రిల్ని కేవలం నా ఒక్కడికే ఎక్స్ట్రా పనిష్మెంట్ ఇవ్వడం అనేటువంటిది జరిగిందండి. సో 60 మంది ముందు నన్ను అంతగా ఇన్సల్ట్ చేయడంతో పాటు, నువ్వు ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్గా అడివి అనేటువంటి మాట్లాడటంతో నాకు మనసులో దృఢంగా ఎప్పటికైనా ఉన్నతాధికారిని అవ్వాలి అనేటువంటి నిర్ణయం ఆ రోజు తీసుకోవడం జరిగింది. అదే రోజు నేను రెసిగ్నేషన్ని రాసి దాన్ని సబ్మిట్ చేసి ఇవ్వటం జరిగిందండి. అప్పటి నుంచి నేను సివిల్ సర్వీసెస్కి దృఢంగా ప్రిపేర్ అవుతూ వచ్చానండి. ఫైనల్గా ఇప్పుడు సివిల్ సర్వీస్కి సెలెక్ట్ అయ్యారు కదా, ఇప్పుడు ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఏమైనా ఉందా? ప్రతీకారం, మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు, ప్రతీకారం అనేది బలహీనులు తీసుకునేటువంటి ఇదండి. నేను లార్డ్ శ్రీకృష్ణ భగవాన్ యొక్క తత్వాన్ని ఫాలో అవుతాను. ఆయనకి గొప్ప భక్తుడిని. ఒకప్పుడు నేను అథీయిస్ట్గా ఉండేది, అంటే హేతువాదిగా. కానీ తర్వాత ఈ స్పిరిచువల్ పాత్రలోకి వచ్చిన తర్వాత ఎవరి కర్మాల అనుసారంగా వాళ్ళకి తగిన ఫలితాలు దక్కుతాయి. సో నేను దాన్ని బిలీవ్ చేస్తాను. సో నాకైతే ప్రస్తుతానికి ప్రతీకార ఇచ్చ అనేటువంటిది అది లేదండి. సో అది ఆయన ఒకరోజు రియలైజ్ అవుతారు. ఆ రోజు ఆ వ్యక్తిని ఆ విధంగా ట్రీట్ చేయకుండా ఉండాల్సింది. ఎందుకంటే ప్రతి మనిషిలోనూ దైవ స్వరూపం ఉంటుంది. నేను మిమ్మల్ని తిట్టానంటే నీలో ఉన్న దైవ స్వరూపాన్ని నేను దూషించినట్టే, మిమ్మల్ని బాధించానంటే మీలో ఉన్న దైవ స్వరూపాన్ని బాధించినట్టే. సో అది ఆ సార్ గారు రియలైజ్ అవుతారని, సిఐ గారు, ఆయనే మంచి మనసుని పొందుతారని నేను భావిస్తున్నాను. కానిస్టేబుల్గా అంటే మీరు జర్నీ స్టార్ట్ చేశారు కదా, ఇప్పుడు సివిల్ సర్వీస్కి సెలెక్ట్ అయ్యారు అంటే అప్పుడు పనిచేసిన ఉద్యోగులని ఎలా చూస్తారు? ఇప్పుడు చాలా మంచి క్వశ్చన్ అండి. పోలీస్ డిపార్ట్మెంట్లో చూసినట్లయితే 90% ఆఫ్ స్టాఫ్ అనేటువంటిది లోయర్ ర్యాంక్లో ఉంటారు, లోయర్ ర్యాంక్ పీపులే ఉంటారు. అందులో హోంగార్డ్స్ దగ్గర నుంచి, పోలీస్ కానిస్టేబుల్స్ దగ్గర నుంచి, హెడ్ కానిస్టేబుల్స్, ఏఎస్ఐస్ ఎక్కువ మంది ఉంటారు. మిగతా హైయర్ ర్యాంకులో ఉన్నటువంటి వాళ్ళు తక్కువ మంది ఉంటారు. డిపార్ట్మెంట్ మొత్తం యొక్క భారాన్ని తమ భుజస్కంధాలపైన మోసేది లోయర్ ర్యాంక్ పీపుల్. కానీ వాళ్ళకి అన్ఫార్చునేట్లీ తగిన సౌకర్యాలు, తగిన గుర్తింపు అనేటువంటిది, తగిన గౌరవం అనేటువంటిది మన వ్యవస్థలో లేదు. సో నా ఉద్దేశంలో ఏంటంటే, అధికారి అనేటువంటి వాళ్ళు ఎప్పుడు దర్పాన్ని ప్రదర్శించేటువంటి విధం కాకుండా కింద స్థాయి సిబ్బందితో కూడా వాళ్ళకు కూడా ధైర్యాన్ని ఇస్తూ వాళ్ళ యొక్క సంక్షేమాన్ని కాపాడుతూ
అదేవిధంగా వాళ్ళలో స్ఫూర్తిని నింపుతూ బృంద స్ఫూర్తితోటి టీమ్ స్పిరిట్ తోటి ముందుకెళ్తూ ఉన్నప్పుడే ఏదైనా ఆర్గనైజేషన్ అనేటువంటిది వాటి యొక్క ఇంటెన్షన్స్ని, మోటివ్స్ని, లక్ష్యాలని సాధించగలుగుతారని నేను భావిస్తాను. అన్ఫార్చునేట్లీ ఆ ఇంటరాక్షన్ అనేటువంటిది పోలీస్ డిపార్ట్మెంట్లో తక్కువైంది నా అబ్జర్వేషన్లో. సో నేనేం చేస్తానంటే ఆ ఇంటరాక్షన్ అనేటువంటిది లోయర్ ర్యాంకు హయ్యర్ ర్యాంక్ మధ్య ఉన్నటువంటి ఆ బ్రిడ్జ్ని నేను అడ్రస్ చేస్తాను. తద్వారా ఇంకా పోలీసింగ్ అనేటువంటిది బెటర్ ఇన్స్టిట్యూషన్గా మారుతుందని నేను భావిస్తున్నానండి. ఓకే, అంటే ఇప్పుడు 780 ర్యాంక్స్కి ఐఆర్ఎస్ క్యాడర్ వస్తుంది కదా, ఇంకా చదువుతారా? నాకు ఇంకా అటెంప్ట్స్ ఉన్నాయండి. ఇప్పుడున్నటువంటి ట్రెండ్స్, నాకున్న కేటగిరీ, అదేవిధంగా వేకెన్సీస్ వీటిని చూసినట్లయితే మోస్ట్లీ నాకు ఐఆర్ఎస్ వస్తుందని భావిస్తున్నాను. ఐపీఎస్ వచ్చే అవకాశం కూడా ఉంది, కానీ లీస్ట్ కేసులో ఉంది. సో నాకు ఇంకా అటెంప్ట్స్ ఉన్నాయండి. నేను మళ్ళీ నెక్స్ట్ ఐఏఎస్కి ప్రిపేర్ అవుతాను. ఐఏఎస్కి ఎందుకు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నానంటే మానవులకి మనకి 108 సర్వీస్ ఉందండి. అలాగా జంతువులకి ప్రమాదంలో ఉన్నప్పుడు 109 సర్వీస్ ఉండాలి. అది నాకు అంటే బలమైన కాంక్ష, నేను సాధించాలనుకున్న దాంట్లో అదొక కాంక్ష. సో దానికి ఐఏఎస్ ఒక మార్గాన్ని భావిస్తాను. అదొకటి. మీరు జంతు ప్రేమికులని తెలిసింది. మీరు సర్వీస్లో జాయిన్ అయిన తర్వాత జంతువుల గురించి ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇంకొకటి పర్టికులర్గా ఏదైనా డిపార్ట్మెంట్ అనుకున్నారా? పర్టికులర్గా డిపార్ట్మెంట్ అంటే నాకు హెల్త్ సెక్టరు మరియు యానిమల్ హస్బెండరీ అండ్ ఎన్విరాన్మెంట్ ఆయా రంగాల్లో పనిచేయాలని అయితే చాలా బలంగా ఇంట్రెస్ట్ ఉందండి. అదేవిధంగా మళ్ళీ మనం తీసుకున్నట్లయితే జంతువులు తీసుకుంటానండి. యూత్ చాలామంది తప్పుదోవ పడుతున్నారు, మరియు అంటే వివిధ వ్యసనాలకు బ్యానెస్ అయ్యి యూత్ మొత్తం తప్పుదోవ పడుతున్నారు కదా, వారికి ఏం చెప్దాం అనుకున్నాం? యూత్ తప్పుదోవ పడుతున్నారంటే అది నేనేమంటానంటే నా అండర్స్టాండింగ్ ప్రకారం కనుక నేను చూసినట్లయితే యూత్ అనేటువంటి వాళ్ళు ఎప్పుడు ట్రెండ్ని ఫాలో అవుతూ ఉంటారండి. ఇప్పుడు మనకి డెమోగ్రఫిక్ డివిడెంట్ ఫేజ్లో ఉన్నాం. అంటే 15 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు 65 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి యువకులు ఎక్కువ మంది ఉన్నారు భారతదేశంలో. సో ఈ యువకుల యొక్క పొటెన్షియల్ని మనం ఉపయోగించుకుంటే భారతదేశం అనేటువంటి అమృత కాలంలో $5 ట్రిలియన్ ఎకానమీకి రీచ్ అవడానికి కానీ అవకాశాలు ఉంది. కానీ ఈ క్రమంలో కొన్ని సోషల్ మీడియా వేదికలు కావచ్చు, అదేవిధంగా కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ కావచ్చు, అదేవిధంగా కొన్ని పాప్ కల్చర్, వోక్ కల్చర్ ఇటువంటి కల్చర్స్ అనేటువంటివి మన భారతదేశం ఉన్న యువతని తప్పుదావలోకి పంపించే విధంగా నేరేటివ్స్ని బిల్డప్ చేస్తున్నారు. ఈ నేరేటివ్స్ని బిల్డప్ చేయటం వల్లనే ఇటువంటి వ్యసనాలు అనేటువంటి వాటిని నార్మలైజ్ చేయటం జరుగుతుంది. ఒకప్పుడు చూసుకున్నట్లయితే మద్యం సేవించటమో, లేకుంటే పొగ తాగటమో, లేకుంటే గాంజా సేవించడం అనేటువంటి ఒక ట్యాబూ ఉండేది. అంటే ఒక రకమైనటువంటి నెగిటివ్ ఫీలింగ్ ఉండేది వాళ్ళని. కానీ ఇప్పుడు ఏంటంటే ట్రెండ్స్, రీల్స్ అట్లా చేస్తూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ తోటి వాటిని సేవించడం అనేటువంటిది ఒక స్టైల్ అండ్ ఫ్యాషన్ అనేటువంటి విధంగా వెస్ట్రన్ కల్చర్ని ప్రమోట్ చేసే విధంగా నేరేటివ్స్ని బిల్డప్ చేయడం జరుగుతుంది. నా ఉద్దేశంలో ఇది భారతదేశం యొక్క యువతని నిర్వీర్యం చేయడానికి జరుగుతున్నటువంటి ఒక రకమైనటువంటి పకడ్బందీ ప్రణాళికతో కూడినటువంటి కుట్రగా నేను భావిస్తాను. సో వీటిని ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు జాగరూకతతో ఉండి కృషి చేస్తున్నాయి. మనం చూసినట్లయితే పంజాబ్ ప్రాంతంలో డ్రగ్స్ అనేటువంటిది, ఒకప్పుడు పంజాబ్ అంటే దేశభక్తులకి, ఆర్మీలో రిక్రూట్మెంట్ అయ్యే వాళ్ళకి నిలయం. అదేవిధంగా గాంజా తీసుకున్నట్లయితే ఈ రోజున మనం గాంజా డెన్సిటీ పెరిగింది. ఏ టీ షాపులో లేకుంటే కొన్ని పాన్ షాపులోకి వెళ్ళి అడిగినప్పుడు అది లభ్యత అనేటువంటిది పెరిగింది. సో రీసెంట్గా మనం డ్రగ్స్ అనేటువంటిది కూడా విశాఖపట్నంలో చూసాం, వెస్టర్న్ కోస్ట్లో చూసాం. సో ఇటువంటి వాటన్నిటిని యువత ఈ నేరేటివ్ని అర్థం చేసుకోవాలండి. ట్రెండ్ని ఫాలో అవ్వకూడదు, మనమే ట్రెండ్ సెట్ చేయాలి. దేశానికి ఆదర్శపాయమైనటువంటి విధంగా మనం తోడ్పాటు చేస్తూ మనం ట్రెండ్ని సెట్ చేయాలండి. భారతదేశం అంటే భారతీయ విలువలతో కూడినటువంటిది. సో భారతీయ సంస్కృతి వీటిని అనుసరిస్తూ వాటిని ఔన్నత్యాన్ని పరిరక్షిస్తూ కృషి చేస్తే మనం ఈ విధమైనటువంటి వ్యసనాన్ని అధిగమించవచ్చండి. థ్యాంక్ యూ అండి, అండ్ కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, ఎవరైతే సిఐ నన్ను అవమానించారో వారిని ఖచ్చితంగా ఏదో ఒక రోజు అతను రియలైజ్ అవుతాడు. అతని మీద ప్రతీకారం తీర్చుకునే అవకాశం కూడా లేదని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా సివిల్ సర్వీస్లో జాయిన్ అయిన తర్వాత జంతువుల కోసం 109 అనే టోల్ ఫ్రీ నెంబర్ని కూడా తీసుకొస్తానని చెప్పేసి ఉదయ్ కృష్ణ చెప్తున్నారు. కెమెరామ్యాన్ గౌరవ్తో హరికృష్ణ, బిగ్ టీవీ, హైదరాబాద్.